మీరు 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎదుర్కొన్న కష్టాలేంటి ఇండియన్ ఆర్మీలో? యాస్ సార్ ఎ సోల్జర్‌గా. యాజ్ ఎ సోల్జర్‌గా నేను ప్రతి ఫేజ్‌లోనూ నేను ప్రతి కష్టాన్ని నేను ఇష్టంగానే ఎదుర్కొన్నాను. కానీ కొన్ని కష్టాలుంటాయన్నమాట. అవి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పుకోలేని కష్టాలుంటాయి. సో, అలాంటి కష్టాలు నేను ఫేస్ చేశాను. చిన్న విషయాలకు గూడా ఒక్కొక్కసారి మనం బాధపడాల్సుంటది. ఎయిదర్ కొన్ని సిట్యుయేషన్స్ అలా ఉంటాయి. నా నేషన్ ఫస్టా, నా ఫ్యామిలీ ఫస్టా అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేషన్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాం గానీ ఫ్యామిలీకి ఇవ్వం. యాజ్ ఎ సోల్జర్‌గా ఫస్ట్ నేషన్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఇక్కడ ఇంటి వాళ్ళని బాధ పెట్టినామే అన్న బాధ కొద్దిగా ఉంటదనమాట. అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరిగినప్పుడు గానీ, నేను ఇంట్లో లేకపోవడం, నేను ఉంటేనే జరుగుతాయనే ఫంక్షన్స్ ఉన్నప్పుడు, నేను అక్కడున్న సిట్యుయేషన్స్ బేస్ చేసుకొని నేను అక్కడే ఉండాలి. అది ఇంపార్టెన్స్ కాబట్టి నేను అక్కడే ఉండడం గానీ, ఆ సిట్యుయేషన్స్‌లో వచ్చినప్పుడు మాత్రం అవే నాకు కొద్దిగా ఇదనిపించింది అంతేగాని, రిమైనింగ్ అక్కడ నేనేదైతే ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశానో, అక్కడ ఎన్ని కష్టాలైనా ఇష్టంగానే నేను చేసుకుంటా వెళ్ళాను. సో, ఆ ఇష్టంతోనే నేను ఈ 9 ఇయర్స్ నేను సర్వీస్ కంప్లీట్ చేశాను సార్. సరే. అంటే మీరు ఇప్పటిదాకా కూడా చెప్తలేరు. అంటే అక్కడ కష్టాలు పడ్డది చెప్తలేరు గానీ, ఫ్యామిలీ నుంచెల్లి లేననే లోటు ఒకటే ఉందన్నారు గానీ, అంత కష్టాలను కూడా ఇష్టంగా అంత చేశారన్నమాట మీరు. కష్టాలను కూడా నేను ఇష్టంగానే చేశాను. నాకు ఆ ఫ్యామిలీ ఏదైతే ఆ టైం ఏదైతే ఉందో, అది నేను ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను గానీ, ఓకే. కానీ దానికన్నా నాకు ఒకటేంటంటే, నా నేషన్ కోసం నేను టైం స్పెండ్ చేశాను. సో, ఆ ప్రౌడ్‌నెస్ నాకుందనమాట. సో, అది నన్ను దీన్ని కప్పిపుచ్చేస్తుందనమాట. ఓకే. సో, అందుకని చెప్పి నేను నేషన్ కోసం కూడా నేనెంత సర్వ్ చేయాలో, నా సర్వీస్ ఎంత ఇయ్యాలో ఇచ్చాను. సో, ఇంకా ఫ్యామిలీ ప్రతి మనిషికి లైఫ్ అనేది ఒక్కటే. ఈ లైఫ్‌లో ప్రతి ఒక్కటి అనుభవించాల్సి ఉంటది. సో, నా నేషన్‌కి నేను సర్వీస్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీస్ కోసం గానీ, నా లైఫ్ అంబిషన్స్ కోసం గానీ, నేను గూడా టైం ఇచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ సార్ నాది. సరే. అసలు యాక్చువల్లీ ఎంతుంటది సార్ మీ టైమ్ పీరియడ్ అంటే 9 ఇయర్స్ అంటున్నారు గదా! ఒక ఆర్మీ పర్సన్ రిటైర్మెంట్ ఎప్పుడవ్వాలి? ఒక ఆర్మీ పర్సన్ సార్ 17 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటది. వాళ్ళకి పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే. వన్స్ పెన్షన్ ఎలిజిబిలిటీ అయిందంటే తను హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసేయొచ్చు. ఓకే. నేను ఇలా 9 ఇయర్స్‌కు ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు? నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సార్, నా చిన్నప్పుడు యాంబిషన్ ఏంటంటే బిజినెస్. ఓకే. బిజినెస్ చేయాలి. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. మా నాన్నగారు రైతు కుటుంబంలోంచి పుట్టాను నేను. సో, నా యాంబిషన్ బిజినెస్ చిన్నప్పటి నుంచి. సో, నాన్నగారి హ్యాపీనెస్ కోసం నేను ఆర్మీలో జాయిన్ అయినాను. హ్యాపీగా నేను సర్వీస్ చేశాను. ఆయన ఇష్టంతో, భగవంతుడి నిర్ణయంతో నేను హ్యాపీగా ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేశాను. కానీ ఈ 9 ఇయర్స్ ఆఫ్ టైమ్ డ్యూరేషన్ తర్వాత నాకు నా పాత ఆలోచనలు మళ్ళీ మొదలవడం జరిగిందనమాట. ఓకే. సో, ఇంకా ఒక మనిషికి జీవితం ఒకటే. ఈ జీవితంలో అన్నీ చూడాలి. అన్ని ఎక్స్‌పీరియన్సెస్ చేయాలి. సో, నేను ఎడ్యుకేషన్ చదువుకున్నాను. అదొక ఎక్స్‌పీరియన్స్. నేను నేషన్ కోసం ఇన్ని రోజులు సర్వీస్ చేశాను. ఇదొక నాకొక ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ నా కోసం నేనేమైనా చేసుకోవాలి. సొసైటీ కోసం కూడా నేను ఇంకేదైనా చేయాలి. సో, అనే ఆ థాట్స్ నాకు స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట ఈ 9 ఇయర్స్ తర్వాత. సో, ఇంకొకటేంటంటే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నా టైం నా చేతిలో ఉండాలి. నా లైఫ్‌కి నేను సీఈఓగా ఉండాలి. ఒకరి కమాండ్ చేసి, ఒకరి డైరెక్షన్స్‌లో నేను కింద నలిగిపోకూడదనేది నా కాన్సెప్ట్ అనమాట. అలా నేను ఎంత పెద్ద ఉద్యోగం చేసినా నేను చాలా చూశాననమాట. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎప్పుడు ధనవంతులైందైతే నేను చూడలేదు. 90% కాదు. ఎవరో 10% అవ్వచ్చు. కానీ బిజినెస్ చేసే ఏ వ్యక్తి గానీ మనకి పేదవాడిగా మాత్రం మిగిలిపోడు. 90% కేసెస్ అలా ఉంటాయి. సో, నేను అలాంటి ప్రొఫెషన్ నేను చిన్నప్పుడే చేసుకున్నాను. కానీ నా నేషన్ కోసం కూడా సర్వీస్ చేయాలి కాబట్టి చేశాను. సో, దెన్ ఆ థాట్స్ నాకు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి నేను బిజినెస్ చేయాలి. సో, అలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతా. నేను ఫైనల్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ బిజినెస్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. ప్రెజెంట్ ఏ బిజినెస్ చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ నేను ఎంచుకున్న మార్గం ఏదంటే ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. Yes. ఒక ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏదైనా ఒక బిజినెస్ ఒక పర్సన్ స్టార్ట్ చేయొచ్చు అంటే అది రియల్ ఎస్టేట్‌లో మార్కెటింగ్. సో, కాబట్టి నేను ఆ రియల్ ఎస్టేట్ అది హైదరాబాద్‌లో ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ అనేది మనకి 4 డైరెక్షనల్ నుంచి ఎక్స్‌పోజ్ అవుతా వెళ్తుందన్నమాట. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడైనా ఉంది అంటే అది హైదరాబాద్ అని చెప్తారు ప్రతి ఒక్కరు. సో, కాబట్టి నేను ఈ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలా, నేను రియల్ ఎస్టేట్ చేయాలా. సో, వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో నేను ఏదైనా ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఈ రంగం కరెక్ట్ అని నాకు అనిపించింది. నా బిజినెస్ ఆలోచనలతో పాటు నేను ఎప్పుడైతే చిన్నప్పుడు నేను అనుకున్నానో బిజినెస్ చేయాలా అని అది ఇక్కడ నాకు ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని చేసుకున్నాను. అది హైదరాబాద్‌లో. ఓకే. సో, నాకు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని చేసుకున్నాక నాకేం తెలీదనమాట. నేను పుట్టింది ఎప్పుడు హైదరాబాద్‌కి రాలేదు. కానీ నా సంకల్పం మాత్రం హైదరాబాద్ వెళ్ళాలా, రియల్ ఎస్టేట్‌లో ఉండాలి. ఓకే. సో, అలా నేను ఈ ప్రొఫెషన్ చేసుకున్నాను. నేను అలా ఈ హైదరాబాద్‌కి వచ్చాను. సో, సంకల్పం బలంగా ఉంటే భగవంతుడు ఆయన రాడంట.
ఏదో ఒక దేవుడి రూపంలో వస్తారంట. సో అలా నాకు ఇక్కడ హైదరాబాద్ లో ఒక భగవంతుడిలాగా, ఒక దేవుడిలాగా మా గురువు గారు దొరికిండ్రు. సో ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్స్ లో నేను రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్తున్నాను సార్. ఇది నా ఇక్కడ రియల్ ఎస్టేట్ జర్నీ అన్నమాట. ఓకే. ఇది రియల్ ఎస్టేట్ జర్నీ. అండ్ తర్వాత చూస్తే కూడా మరి ఇంపాక్ట్ లో ఎప్పుడు వెళ్ళడం జరిగింది. అండ్ మీకు కనిపించిన భగవంతుడిలాగా ఆ గురువు గారు ఎవరు? నాకు కనిపించిన మా గురువు గారు ఎవరంటే ఆయన పేరు బి శంకర్రావు గారు అన్నమాట. ఓకే. సో ఆయన నా మెంటర్, నా లైఫ్ గురువు. సో అన్ని మా ఏది మొన్న మేము ఇంటర్వ్యూ చేసాము. తను కూడా సర్టిఫైడ్ ట్రైనరే కదా? ఆ, ఆ సారేనా? ఓకే. సో మీరు ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో, అచ్చా అచ్చా. సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అవునవును, అంటారు yes. కదా, సో ఆయన మా గురువు గారు అనమాట. ఓకే. సో ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఒక కొడుకుగా నన్ను ట్రీట్ చేస్తా, అడుగడుగునా నన్ను కరెక్ట్ చేసుకుంటా, నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఆయన నా సంకల్పానికి తగినట్టే భగవంతుడు నాకు తోడ్పాటు చేసిండు. సో ఆయన ఆధ్వర్యంలో నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నేను ముందుకెళ్తున్నాను. భగవంతుడు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ద్వారా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేశాను. అండ్ మీరు మంచి గోల్ తో ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించాలనుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.